రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఆపరేషన్ సింధూర్ సరైన చర్య అని పాకిస్తాన్ అంటోంది. దేశం పైన ఉగ్రవాద దాడి జరిగితే ఆ దాడిని తిప్పికొట్టే హక్కు, ఆ దాడి ఎక్కడి నుంచి అయితే వస్తుందో, ఏ దేశం నుంచి వస్తుందో ఆ దేశం మీద దాడి చేసే హక్కు బాధిత దేశానికి ఉంటుంది అని పాకిస్తాన్ చెప్తోంది. పాకిస్తాన్ చాలా స్పష్టంగా ఈ భాష చెప్తోంది. అంటే ఆపరేషన్ సింధూర్ని చేయడము రైట్ అన్నటువంటి మాట పాకిస్తాన్ చెప్తోంది. పాకిస్తాన్ నోటితో ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడలేదు, కానీ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తమ దృష్టిలో ఉగ్రవాదులైనటువంటి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ నాయకుడైనటువంటి మహసూద్ని చంపేందుకు వైమానిక దాడులు చేసింది పాకిస్తాన్. దానిని పాకిస్తాన్ రక్షణ మంత్రి అయినటువంటి ఖాజా ఆసిఫ్ సమర్థించారు, పూర్తిగా సమర్థించుకున్నారు. ఆయన అన్నారు, మా పొరుగు దేశమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఆపరేట్ చేస్తోంది. దాని నాయకుడైనటువంటి మహసూద్ కాబూల్లో ఉంటున్నాడు. కాబూల్లో అతను ఎక్కడున్నాడో మాకు తెలుసు, కాబట్టి అక్కడ మేము అటాక్ చేశాము. అటాక్ చేసే హక్కు మాకుంది. పొరుగు దేశం నుంచి ఉగ్రవాదం కనుక ఎగుమతి అయినట్టయితే, మా దేశానికి ఎగుమతి అయినట్టయితే మేము దానిని నిరోధించే హక్కు మాకుంది, ప్రతిదాడి చేసే హక్కు మాకుంది అని చెప్పి ఖాజా ఆసిఫ్ గారు అంటున్నారు. ఇప్పుడు ఖ్వాజా ఆసిఫ్ గారు ఏ మాట అయితే అంటున్నారో సరిగ్గా ఇదే పనిని భారత సైన్యము ఆపరేషన్ సింధూర్లో చేసింది. పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు పహల్గాంలో మతము అడిగి హిందువులని రూఢి చేసుకున్న తరువాత 26-27 మందిని ఏప్రిల్ నెలలో చంపేసేశారు. చంపినది ఈ దేశాన్ని రెచ్చగొట్టేందుకు చేశారు. చేసిన తరువాత లష్కరే తోయబా, దాని యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి ద రెసిస్టెన్స్ ఫ్రంట్లు ఈ పని మేమే చేశామని చెప్పుకున్నాయి. ఆ తరువాత ఇమీడియట్లీ ట్వీట్ని డిలీట్ చేసి మాకు ఈ దాడికి సంబంధం లేదని చెప్పాయి. కానీ మొత్తము మన దేశానికి లభించినటువంటి ఆధారాలు, టెలికమ్యూనికేషన్ సంబంధించినటువంటి మిగతా అన్ని విషయాలు, వీటి ఆధారంగా ఈ దాడి పాకిస్తాన్ నుంచి జరిగిందని మనం రూఢి చేసుకున్న తరువాత 9 స్థానాలు ఏకంగా పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి పంజాబ్లో ఉన్నటువంటి మురిద్కే బహావల్పూర్ వరకు ఉన్నటువంటి 9 స్థానాలని ఐడెంటిఫై చేసి వాటి మీద మనము దాడులు నిర్వహించాము, మిసైల్ దాడులు నిర్వహించాం. భారీ నష్టం సంభవించింది. మురిద్కే బహావల్పూర్లో ఉన్నటువంటి లష్కర్ జైష్ల హెడ్ క్వార్టర్స్ పూర్తిగా తుక్కుతుక్కు అయిపోయినాయి. ఈ దాడి మనం చేసినప్పుడు మన పైన పాకిస్తాన్ ప్రతిదాడి చేసే ప్రయత్నం చేసింది. తన యొక్క విమానాల్ని పంపించే ప్రయత్నం చేసింది, మిసైళ్లను వేసే ప్రయత్నం చేసింది, డ్రోన్ స్వార్మింగ్ చేసి మనల్ని దిక్కుతోచకుండా చేసేటటువంటి ప్రయత్నం చేసింది. వీటన్నిటిలో పాకిస్తాన్ భంగపడిపోయింది. 10వ తారీఖు కల్లా తెల్ల జెండా ఎత్తేసింది, అది వేరే విషయం. కానీ భారతదేశము తమ భూభాగం పైన దాడి చేసింది, ఇది దురాక్రమణ అని చెప్పినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు అదే పనిని ఆఫ్ఘనిస్తాన్ మీద చేస్తూ భారత్ తమ రక్షణ కోసమని ఉగ్రవాదం ఎక్కడి నుంచి మొదలవుతుందో అక్కడ దాడి చేయడం తప్పు అన్నటువంటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదం ఎక్కడి నుంచి అయితే వస్తుందో తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదం, దానిపైన అటాక్ చేయటం మా హక్కు అని చెప్తోంది. అంటే ఆపరేషన్ సింధూర్లో భారత్ చేసింది సరైనదే అని చెప్పి పాకిస్తాన్ పరోక్షంగా అంగీకరిస్తోంది. మామూలుగా ఎవరో ఒక విలేఖరో లేకపోతే ఒక మేధావో చెప్పింది కాదు. పాకిస్తాన్ ప్రభుత్వంలో కీలకమైనటువంటి బాధ్యతలో ఉన్నటువంటి రక్షణ మంత్రిగా ఉన్నటువంటి ఖ్వాజా ఆసిఫ్ ఈ మాట అంటున్నారు. మరొక వైపు ఇటు మనతో ఏ రకంగానైతే 10వ తారీఖు కల్లా తెల్ల జెండా ఎత్తేసి భారతదేశంతో మేము సీజ్ఫైర్ చేసుకోవాలి అని చెప్పి ప్రయత్నించిందో, వాళ్ళ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ నేరుగా మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్తో మాట్లాడి
యుద్ధ విరామం కావాలి అని చెప్పేసేసి రెండు చేతులు పైకెత్తి కోరుకుందో, సరిగ్గా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్నటువంటి దాడుల విషయంలో కూడాను అలాగే పాకిస్తాన్ కోరుకుంటోంది. ఎందుకంటే తోర్ఖామ్, చమన్, స్పిన్ బోల్డాక్ ఈ అన్ని ప్రాంతాలు ఏవైతే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య రాకపోకలు ఉన్నాయో వాటన్నిటినీ పాకిస్తాన్ నిలుపు చేసింది. ఆఫ్ఘనిస్తాన్తో అన్ని రకాల దౌత్య సంబంధాలని కట్ చేసుకుంది. పూర్తిగా అసలు ఆఫ్ఘనిస్తాన్తో మాకు ఏ సంబంధం లేదని చెబుతూ పాకిస్తాన్కి సంబంధించినటువంటి రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, ఐఎస్ఐ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మాలిక్, జనరల్ ఆసిమ్ మాలిక్, వీళ్ళిద్దరూ వీరితో పాటు కొందరు సీనియర్ సైనికాధికారులు ఆఫ్ఘనిస్తాన్కు వెళ్ళి నేరుగా తాలిబాన్లతో చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. 3 రోజుల్లో 3 సార్లు వాళ్ళు వీసా కోసం అప్లై చేసుకుంటే 3 సార్లు తాలిబాన్ ప్రభుత్వము వాళ్ళ వీసాని తిరస్కరించింది. అంటే మీరు మా దేశంలోకి రాలేరు, రావడానికి వీల్లేదు అని చెప్పి ఒకవైపు ఘర్షణ వాతావరణం ఉండగా మీరు రావక్కర్లేదని చెప్పి తాలిబాన్ ప్రభుత్వం, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. దీని అర్థం ఏమిటి అంటే పాకిస్తాన్ ఒకవైపు బీరాలు పలుకుతోంది, దాడి చేసే హక్కు మాకుందని చెప్తోంది, మరొక వైపు ఆఫ్ఘనిస్తాన్తో చర్చ జరిపి చేతులెత్తి తెల్ల జెండా చూపించి అసలు యుద్ధం ఆపుదాం భాయ్, మీరు కొట్టకండి, ఇక చాలు మీరు చేస్తున్నటువంటి దాడులు అని అడిగేందుకు పాకిస్తాన్ వెళ్తోంది. అంటే పాకిస్తాన్ ఏకకాలంలో 2 నాలుకల ధోరణితో మాట్లాడుతోంది. ఒకవైపు తాను చేసినటువంటి దాడుల్ని సమర్థిస్తోంది, తాలిబాన్ రాజధాని ఆఫ్ఘనిస్తాన్ రాజధాని అయినటువంటి కాబూల్ మీద జరిగిన దాడిని సమర్థిస్తోంది. మరొక వైపు ఇలా దాడి చేసే హక్కు మాకుంది అని చెప్తోంది. రెండవది ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏరి ఎంపిక చేసి దాడి చేసే హక్కు మాకుంది. మరోవైపు లేదు లేదు చర్చలు జరుపుదాము, సంప్రదింపులు జరుపుదాము, మా ఐఎస్ఐ చీఫ్ మీ దేశానికి వస్తారు, మా విదేశ వ్యవహారాల మంత్రి చర్చించేందుకు వస్తారని చెప్పి అడగడం. అంటే ఏకకాలంలో 2 పరస్పర విరుద్ధమైనటువంటి యాక్షన్స్ పాకిస్తాన్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ 3 రోజులుగా రిజెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ అసలు మేము అప్లై చేయలేదు, వీసా కోసం మేము అడగలేదు, అసలు మాకు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంతో ఎటువంటి సంబంధము లేదు, కాబట్టి ఎటువంటి లింక్స్ లేవు, కాబట్టి మేము అసలు అడిగే ప్రశ్న లేదు అని చెప్పి పాకిస్తాన్ చెప్పుకుంటూ వస్తుంది. మొత్తం మీద ఒక విషయం అర్థమైంది ఏంటంటే ఆపరేషన్ సింధూర్ చేయటం అనేది రైట్, సరైనటువంటి చర్య అని పాకిస్తాన్ అంతరాంతరాళాల్లో విశ్వసిస్తోంది. ఎందుకంటే సరిగ్గా ఇదే భాషని ఆఫ్ఘనిస్తాన్ మీద అది ప్రయోగిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.